ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి ఒక్కసారి నా పాదాలు తాకమ్మా. నీ కోసంగా ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తప్పు తెలుసుకొని లెంపలేసుకొని మరి నీ దగ్గరికి వస్తున్నారు. అది ఎవరో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ క్షణమే విను. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నా బిడ్డ మంచి మనసు ఏంటో అర్థం చేసుకొని నీ నీ ముందుకు రావాలని వాళ్ళు ఆరాట పడుతున్నారమ్మా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, అసలు అది ఎవరు, ఎందుకు ఇలా బాబాగారు అంటున్నారు, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఒక్కసారి పరమ పవిత్రమైన నా పాదాలను తాకమ్మా. నీ కోసంగా ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గతంలో వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని నిన్నన్న మాటలకి ప్రాయశ్చిత్తపడుతూ లెంపలేసుకొని మరి కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేయబోతున్నాను. లెంపలేసుకొని మరి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నీ ముందు మోకరిల్లబోతున్నారమ్మా. అవును, ఆ బంధాన్ని దూరం చేసుకోవాలా లేకపోతే దగ్గర చేసుకోవాలనా ఆలోచించు తల్లి. అసలు వద్దా అనేది కూడా ఇప్పుడు నీకు పూర్తిగా వివరంగా తెలుస్తుంది. ఆఖరి వరకు విను. ఒక వ్యక్తి చెంపలు వాయించుకొని మరి గుంజిళ్లు తీసి మరి నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారమ్మా. అవును తల్లి, ఇక వాళ్ళు ఎవరో కాదు, నీ వాళ్లే, నీకు దగ్గర వాళ్లే, నీ ఆత్మీయులే, నీకు బాగా ఇష్టమైన వాళ్లే. ఇంతకుముందు నీకు ఇష్టమైన బంధాలే, కాని వాళ్ళిప్పుడు నీకు చాలా దూరంగా ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా కొద్దిగలో శాశ్వతంగా అయిపోతారు. మనసులకి దూరం, మాట్లాడుకోవడం ఇష్టం లేదు, కానీ ఇద్దరి మధ్య గొడవలు ఏవీ లేవు. పెద్ద ఇబ్బందులు, పెద్ద మనస్పర్ధలు అంటే ఒక చిన్న మాటంప పట్టింపు వల్ల ఇద్దరూ దూరం అయిపోయారు. మాట్లాడుకోవడం లేదు. ఆ మాట పట్టింపు వల్లే ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. అది మీ భార్యాభర్తల బంధమా, లేదా అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ, స్నేహితుల, లేక కుటుంబ సభ్యుల, తోటి ఉద్యోగుల, ఎవరైనా కానివు, ఆ వ్యక్తి ఇప్పుడు నీకు దగ్గర కావాలని ఆరాటపడుతున్నారు. ఆ వ్యక్తి నీకు దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా లేదా అని ఆశపడుతూ భయపడుతూ ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు ఎంతో అన్యోన్యంగా ప్రతి ఒక్క మాట చెప్పుకుంటూ ఆప్యాయతగా ఉండేటువంటి నువ్వు ఇప్పుడు వారితో దూరంగా ఉండటం వల్ల చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు అని వాళ్ళకి అర్థమయ్యి ఒక్కసారి నీకు క్షమాపణ చెప్పి మన్నించమని, నీ దగ్గర క్షమాపణ కోరాలి అని, నీ ప్రేమకు దగ్గర కావాలి అని ఆశపడుతున్నారమ్మా. కానీ నువ్వు మాత్రం వారు వస్తే వద్దనను అన్నట్లుగా ఉంటున్నావు. కానీ వాళ్ళు తప్పకుండా నీ ముందుకు వస్తారు. తప్పకుండా వచ్చి నిన్ను మన్నించమని, క్షమించమని కూడా కోరుతారు, అడుగుతారు. అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టద్దు తల్లి, దగ్గరకు తీసుకో. ఖచ్చితంగా నువ్వు క్షమించి దగ్గరకు చేర్చుకో. వారితో అన్యోన్యంగా ఇదివరకట్లానే ఉండు. ఎందుకంటే నీ మంచైనా చెడైనా చూసే ఒక నిజమైనటువంటి, నిజాయితీ అయినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఒక చిన్న మాట తల్లి, ఆ మాట పట్టింపు వల్ల ఇలా దూరమయ్యి నువ్వు బాధపడి వాళ్ళని బాధ పెట్టడం అంటే న్యాయమైనా చెప్పు? అది నీకు అవసరమా? లేదు కదమ్మా. నువ్వు వారితో సంతోషంగా ఉంటావు. అవును తల్లి, వారు మాట్లాడినా, వారు ఒక సలహా చెప్పినా అది నీకు ఎంతగానో నచ్చుతుంది. అలాంటి ఒక బంధాన్ని దూరం చేసుకోవడం నీకు ఇష్టం లేదు. కానీ వారు నువ్వు మోసం చేశారనో, చిన్నగా తిట్టారనో, చిన్నగా గొడవ పడ్డారనో, అపార్థం వలనో, నీ మాట వినలేదనో, నీకు ఏదీ చెప్పకుండా ఒక పని చేశారనో, నీకు ఒక మాట దాపరికంగా రహస్యంగా ఉన్నారనో, ఏదైనా కావచ్చు తల్లి. మీ బంధం ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉన్నా సరే అతి త్వరలో దగ్గరవుతుంది. వారికై వారే వచ్చి నీ చెంత చేరుతారు. కానీ ఆప్యాయత కోసం పాకులాడుతున్నారు. ఒక్కసారి మాట్లాడితే చాలు ఉన్నంత ఆప్యాయతలో ఉన్నారు. నీ యొక్క ఫోన్ కాల్ అనేది దానికోసంగా, నీ మాట పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ కంటి చూపు కోసం నువ్వు ఎదురు పడితే నిన్ను చూసుకోవాలన్న సంతోషం కోసం
వాళ్ళు పరితపిస్తున్నారమ్మా. అలాంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకుంటావా? వద్దు తల్లి. ఆ వ్యక్తి ఇంతకుముందు నీకు ఎంత అన్యోన్యంగా ఉన్నారో గుర్తు చేసుకో. ఆలోచించు. ఒక చిన్న మాట వల్ల దూరం పెట్టి ద్వేషిస్తూ కోపంగా ఉన్నా కూడా నీ మనసులో వారంటే ఇష్టమే కదా. కానీ నీ యొక్క ఆ కోపం అనేది దగ్గరికి చేరలేకపోతున్నా. వారికై వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు దూరం పెట్టద్దమ్మా. ఎందుకో తెలుసా? నీ మంచి కోరేవారు నీ జీవితం సన్మార్గంలో నడిపేందుకు మంచి సలహాలు, నిజంగా నీ ఎదుగుదల కోరేవారు, నీ యొక్క గెలుపుని ఆనందించేవారు, నీ ఓటమిలో వాళ్ళు నీకు అండగా ఉండేవారే నిజమైన వ్యక్తులు. ఇక వారే నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ దాంపత్య భాగస్వామి కావచ్చు, ఇలా ఎవరైనా సరే తల్లి. వారిని మాత్రం వదులుకోవద్దు. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకో. ఎలా అయినా సరే దాన్ని తగ్గించుకొని అన్యోన్యంగా ఉండమ్మా. ఎందుకు దూరం అవ్వాలి చెప్పు? దూరం అవ్వాలన్నది ఎందుకు? జీవితం ఒక్కటే. ఈ జీవితంలో ఈ దూరాలు, అపార్థాలు, బాధలు అవసరమా? అందులో మనిషికి మనిషికి ఉన్న ఆప్యాయత ఎంత గొప్పదో కదా. ఆ ఆప్యాయత నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి చెప్పు? ఆప్యాయంగా, అన్యోన్యంగా ఉండు. వారితో ఆనందంగా ఉండు. నీకు ఏది సంతోషం అనిపిస్తే అదే చెయ్యి. నీ సాయి షిరిడీలో ఉన్నప్పుడు కూడా అందరినీ కలుపుగోలుగా అందరినీ కలిపేసుకునేవాడమ్మా. అవును తల్లి. షిరిడీలో నేను ఇతరుల మీద కోప్పడ్డా కూడా వెంటనే వాడిని చెరదీసేవాడిని. నాకు చుట్టుపక్కల కోపం వచ్చినా సరే అందరి మీద ఆవేశపడి వాళ్ళని ఎంతగానో కోప్పడేవాడిని. అయినా కూడా వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చి బాబా నేను అంటూ నా ఆప్యాయత కోసం వచ్చేవారు, నా ఆశీర్వాదం కోసం వచ్చేవారు. కానీ నా కోపాన్ని వెంటనే అణుచుకొని నేను వాళ్ళని కలిపేసుకునేవాడిని. నా ఆశీర్వాదం కోసం ఎంతోమంది వచ్చేవాళ్ళు. అలానే తల్లి ఇప్పుడు ఆ వ్యక్తి కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరడానికి నీ ముందుకు రావాలని ఆరాటపడుతున్నారమ్మా. మళ్ళీ నువ్వు ఎక్కడ వాళ్ళని అలక్ష్యం చేస్తావోనని, దూరం పెడతావోనని ఆ ఒక్క భయంతో వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. తప్పంతా వాళ్ళదే అని తెలుసుకున్నారు కనుకే నీకు దగ్గరవ్వాలని ఆరాటపడుతున్నారు. నీ ముందు వాళ్ళు చిన్నబోతున్నారు తల్లి. నువ్వు లేని లోటు ఏంటో వాళ్ళకి స్పష్టంగా ఇప్పుడు ఈ రోజున తెలిసొచ్చింది. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు ఏమాత్రం కూడా దూరం పెట్టకుండా దగ్గరికి తీసుకో, చేరువయ్యేలా చేసుకో. వాళ్ళతో మంచిగా మాట్లాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నీకు దూరంగా ఉండడం వల్ల నువ్వు కూడా మానసికంగా ఎంత బాధపడుతున్నావో ఒక తండ్రిగా నాకు తెలుసమ్మా. అదేం లేదు బాబా, నేను బాధపడ్డం లేదు, బానే ఉన్నాను అని నువ్వు అనొచ్చేమో. కానీ నాకు తెలుసు నా బిడ్డ ఎలా ఉంటుందో. నాకు తెలియదా చెప్పు? నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటావో అన్నీ నాకు తెలుసమ్మా. అందుకే నీ కోసంగా నువ్వు ఏం చేస్తే బాగుంటావని నేను ఇంతలా అన్నీ తెలుసుకుంటున్నాను. అందుకే ఈ సందేశం ద్వారా నా ఈ వాక్కులను కూడా నీకు అందించాను. నీకు ఆ వ్యక్తి ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావు. అది నేను తెలుసుకున్నానమ్మా. అందుకే ఇకనైనా సరే నువ్వు జాగ్రత్త పడాలి. ఇకనైనా ఎవరు ఏంటి అనేది తెలుసుకో. ఈసారికి ఆ వ్యక్తిని క్షమించి చీరదీసి తల్లి, చీర తీసినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అలా అని బాబా చెప్పారు కదా అని ఏమరపాటుగా ఉండొద్దమ్మా. జాగ్రత్తగానే ఉండాలి. అప్పుడే కదా జీవితం మారుతుంది చెప్పు. నీ బాబా ఏం చెప్తున్నారో, ఎవరి గురించి చెప్తున్నారో ఈ పాటికే నీకు అర్థమైపోయింది కదా. ఇక నీ బాబా చెప్పినట్లు చేస్తూ కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఉండు చాలు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా నువ్వు భయపడుకు తల్లి, ధైర్యంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.